భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకోవడం ఎంత కష్టమో దానిని నిలుపుకోవడం కూడా అంతకన్నా కష్టం. ఎప్పటికప్పుడు పోటీని తట్టుకుంటూ ఫామ్ కొనసాగించాలి. లేకుంటే సెలెక్టర్లు పక్కన పెట్టేస్తారు. అయితే టీమిండియా వెటరన్ క్రికెటర్ చటేశ్వర్ పుజారా మాత్రం సెలెక్షన్స్తో సంబంధం లేకుండా ఆడుతుంటాడని మాజీ ఆటగాడు మహమ్మద్ కైఫ్ ప్రశంసలు కురిపించాడు. బీసీసీఐ సెలెక్టర్లు ఏం ఆలోచిస్తున్నారన్న అంశంతో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్న తీరు అమోఘమని కొనియాడాడు. ఆట పట్ల అతడి నిబద్ధత యువ ఆటగాళ్లకు ఒక స్ఫూర్తి పాఠంగా నిలుస్తుందని వ్యాఖ్యానించాడు. గత ఏడాది వెస్టిండీస్, దక్షిణాఫ్రికా పర్యటనలకు అతన్ని తప్పించగానే పుజారా పనైపోయిందని అందరూ భావించారు. అయితే రంజీ ట్రోఫీ కొత్త సీజన్లో ఆ సౌరాష్ట్ర స్టార్ బ్యాటర్ అజయ్ డబుల్ సెంచరీతో తన ఫామ్ నిరూపించుకున్నాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్లో 12వ డబుల్ సెంచరీతో రికార్డు సృష్టించాడు. జాతీయ జట్టు సెలెక్టర్లు ఏం ఆలోచిస్తున్నారో అతడికి అనవసరమని, కేవలం పరుగుల మీద పారించడం మాత్రమే అతడికి తెలుసంటూ కైఫ్ ప్రశంసించాడు. ఫామ్ కోల్పోయిన తరువాత కౌంటీల్లో రాణించిన తీరు ఇప్పుడు రంజీల్లోనూ సత్తా చాటుతున్న పుజారాను యువ క్రికెటర్లు స్ఫూర్తిగా తీసుకోవాలని కైఫ్ సూచించాడు. టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్గా పుజారా రికార్డు గురించి తెలియని అభిమాని ఉండడు. రాహుల్ ద్రావిడ్ తరువాత నయావాల్గా పేరు తెచ్చుకున్నాడు. స్వదేశీ, విదేశీ గడ్డపై భారత జట్టు సాధించిన పలు చిరస్మరణీయ విజయాలలో అతడిది కీలక పాత్ర. బౌన్సర్లతో బౌలర్లు ఇబ్బంది పెట్టినా వికెట్ పడకుండా గంటల కొద్దీ క్రీజులో ఎన్నోసార్లు నిలబడ్డాడు. తన కెరీర్లో 100కు పైగా టెస్టులాడిన పుజారా 7,195 పరుగులు సాధించాడు. ఇందులో 19 శతకాలు, 3 డబుల్ సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ లో వైఫల్యం తరువాత టీమిండియాకు దూరమయ్యాడు. ఇదిలా ఉంటే జనవరి 25 నుంచి స్వదేశంలో ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ జరగనున్న నేపథ్యంలో పుజారాకు చోటు దక్కుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.